ఇక్కడ ఢిల్లీ పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ దుండగుడు పార్లమెంట్ లోపల భవనంపై నుంచి దూకి లోపలికి ప్రవేశించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మధ్య పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీలో నుంచి కొందరు వ్యక్తులు సభలోకి దూకి హల్చల్ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో భద్రత కట్టుదిట్టం చేశారు. అయినా వ్యక్తి గోడ దూకి రావడంపై ఆందోళన నెలకొంది. ఉదయం 6:30 రైలు భవనం వైపు నుంచి గోడ దూకి పార్లమెంట్ లోకి వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఓ దుండగుడు పార్లమెంట్ లోపల భవనంపై నుంచి దూకి లోపలికి ప్రవేశించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దుండగుని అదుపులోకి తీసుకున్నారు. ఆ మధ్య పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీలో నుంచి కొందరు వ్యక్తులు సభలోకి దూకి హల్చల్ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో భద్రత కట్టుదిట్టం చేశారు. అయినా వ్యక్తి గోడ దూకి రావడంపై ఆందోళన నెలకొంది. ఉదయం 6:30 రైలు భవనం వైపు నుంచి గోడ దూకి పార్లమెంట్ లోకి వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, మరొకసారి ఢిల్లీ పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఏం జరిగింది? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిన్నటితోటి నిరవధికంగా వాయిదా పడడంతో కూడా ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తరుణంలో రైల్ భవన్ పరిసర ప్రాంతాల నుంచి ఒక వ్యక్తి పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి గోడను దూకి లోపలికి ప్రవేశించినట్టుగా కూడా భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లోకి పూర్తిగా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరికి అనుమతి లేని వ్యక్తులు లోపలికి అనుమతించరు. పూర్తి స్థాయి అన్ని రకాల ఆధారాలు పరిశీలించిన తర్వాతనే ఒకవైపు అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రం లోపలికి ప్రవేశానికి అనుమతిస్తారు. కానీ ఇప్పటికే పార్లమెంటు నూతన భవనం కట్టిన తర్వాత పలుమార్లు ఇలాంటి భద్రతా వైఫల్యాలే చోటు చేసుకుంటున్నాయి. గతంలో పార్లమెంట్ లో పాత పార్లమెంటు భవనంలో ఉగ్రదాడి తర్వాత పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో విజయ్ చౌక్ కానీ రైల్ నిలయం కానీ ఇటు ప్రెస్ క్లబ్ వైపు ఏరియా నుంచి వచ్చే ఏరియాలన్నీ కూడా సంసద్ మార్గ్ ఏరియాలో పెద్ద ఎత్తున కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ కు దాదాపుగా 3-4 అంచెల భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. పార్లమెంటు పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి రోడ్లన్నీ కూడా ఎప్పటికప్పుడు యాక్సెస్ లోకి వచ్చే వారందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అటువైపు పంపుతూ ఉంటారు. కానీ ఈ రోజు ఉదయం 6:30 పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి గోడల నుంచి రైల్ భవన్ వైపు నుంచి ఒక వ్యక్తి గోడ దూకి లోపలికి ప్రవేశించినట్టు కూడా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో కూడా పార్లమెంట్ లో విజిటర్ కాలనీ కొత్త పార్లమెంటు భవనం కట్టిన తర్వాత ఆ లోక్సభకు రాజ్యసభకు పెద్ద ఎత్తున కూడా ఎక్కువ సామర్థ్యంతో కొత్త పార్లమెంటు భవనాన్ని అత్యాధునిక సదుపాయాలతోటి మంచి భద్రతామైనటువంటి కట్టుదిట్టమైన భద్రత ఉండే విధంగా నిర్మించారు. అయినప్పటికీ కూడా విజిటర్స్ గాలి నుంచి గతంలో పలువురు లోపలికి దూకిన తర్వాత పార్లమెంట్ భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. లోపలికి వచ్చే ప్రతి వ్యక్తిని ఎంపీలు ఇచ్చే పాసుల విషయంలో కూడా అత్యంత కఠినంగా భద్రతా సిబ్బంది వివరిస్తూ ఉన్నారు. అది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పంపిస్తున్నారు. కానీ ఈ రోజు ఉదయం 6:30 రైల్ భవన్ వైపు నుంచి ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించడంతో కూడా ఒకసారిగా కలకలం రేగింది.